వాట్ ఈస్ కెమిస్ట్రీ? వై షుడ్ వి లెర్న్ అబౌట్ కెమిస్ట్రీ? అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి, మనం దాన్ని ఎందుకు స్టడీ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. జనరల్గా స్టూడెంట్స్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఎందుకు ఈ కెమికల్ రియాక్షన్స్ మన రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతాయి, ఎందుకు మనం ఈ కెమిస్ట్రీని స్టడీ చేయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ డౌట్ వచ్చే ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి, మనం దాన్ని ఎందుకు స్టడీ చేయాలో తెలుసుకుందాం. ద ఫస్ట్ థింగ్, డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ. What is chemistry? Chemistry is the branch of science that studies the composition, structure, properties and how matter changes. It examines how substances are made, how they interact with one another and how they are transformed during a chemical reaction. సో కెమిస్ట్రీ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ దేనితో తయారైంది, అది ఏ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, వాట్ ఆర్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఆ సబ్స్టెన్స్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ సెంట్రల్ సైన్స్. ఈ కెమిస్ట్రీని సెంట్రల్ సైన్స్ అని కూడా అంటారు. Why it is called as central science? Why? Because chemistry is interlinked with other sciences such as physics, biology, geology and environmental science. So, chemistry is interlinked with another sciences like physics, biology, geology and environmental science. So, chemistry is called as central science. So, physics is nothing but study of matter with ఎనర్జీ. అదేవిధంగా బయాలజీ అంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇవన్నీ కూడా ఎందుకు కెమిస్ట్రీతో ఇంటర్లింక్ అవుతున్నాయి అంటే, మనం కెమిస్ట్రీ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఒక మ్యాటర్ అనేది ఏ విధంగా మేక్ అయ్యింది, అదేవిధంగా అది ఏ విధంగా దానికి ఏ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా అది ఏ విధంగా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో మ్యాట్ నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ హ్యావ్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాటర్. ఏదైనా ఒక సబ్స్టెన్స్కి కొంత మాస్ ఉండి కొంత స్పేస్ని కనుక ఆక్యుపై చేస్తే దానిని మ్యాటర్ అని చెప్పి అంటాం. సో ఎవ్రీథింగ్ సరౌండింగ్ అస్ ఈజ్ మేడప్ విత్ ఏ మ్యాటర్. వై? బికాస్ everything is have certain mass and occupies some space. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా ఎంతో కొంత మాస్ ని కలిగి ఉంటుంది, అదే విధంగా కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్, ఈ బోర్డ్ ఆర్ డస్టర్ ఆర్ బుక్ ఆర్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా, ప్రతి ఒక్క సబ్స్టెన్స్ కి కూడా ఎంతో కొంత మాస్ అనేది ఉంది, అలాగే ఎంతో కొంత స్పేస్ నది ఆక్యుపై చేస్తుంది. సో ఈ విధంగా అది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంది, అదే విధంగా అది ఏ విధంగా ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంది, ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పి అన్నాం. సో అదేవిధంగా ఫిజిక్స్ వచ్చేటప్పటికి ఏమన్నాం, స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. కాబట్టి కెమిస్ట్రీ అనేది ఇంక్లూడ్ అయ్యిందా లేదా? అదేవిధంగా బయాలజీలో లివింగ్ ఆర్గానిజమ్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ప్రతి ఒక్క దానికి కూడా కొంత మాస్ ఉంటుంది, కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో అదేవిధంగా జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. మన ఎర్త్లో సాయిల్ టెస్ట్ చేయాలన్నా దాంట్లో ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, క్రాప్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏ విధంగా, అన్ని టెస్ట్లు మొత్తం జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ టు స్టడీ పొల్యూషన్, water management, sustainable stability, all those are included in environmental science. సో ఈ విధంగా అన్ని సైన్సెస్తో కూడా ఎంతో కొంత ఇంటర్లింక్ అయి ఉంది కాబట్టి కెమిస్ట్రీని సెంట్రల్ సైన్స్ అని చెప్పి పిలుస్తాము. సో వై షుడ్ వి లెర్న్ అబౌట్ కెమిస్ట్రీ? మనం కెమిస్ట్రీని ఎందుకు స్టడీ చేయాలి? వై? బికాస్ ద ఫస్ట్ రీజన్ ఈజ్ కెమిస్ట్రీ హెల్ప్ అస్ ఎవ్రీడే లైఫ్. మన ఎవ్రీడే లైఫ్ రొటీన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ కెమిస్ట్రీ. వీ కెన్ యూజ్ నంబర్ ఆఫ్
chemical compositions. For example, toothpaste, detergents, soaps, food preparation processes, everything. ఈవెన్ దో మనం యూజ్ చేసే యూటెన్సిల్స్ కూడా లైక్ బ్రాస్, బ్రాంజ్, అల్యూమినియం వీటితో చేసినవే. సో ప్రతి ఒక్కటి కూడా మన ఎవ్రీడే లైఫ్లో దేంతో లింక్ అయ్యి ఉంది? కెమికల్ కాంపోజిషన్స్తోనే లింక్ అయ్యి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్టెన్స్కి కూడా ఏముంది? ఎంతో కొంత మాస్ ఉంది, అదేవిధంగా అది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో మనం ఈ కెమిస్ట్రీలో ఏం చేస్తామంటే ఎందుకు ఈ కెమికల్ రియాక్షన్ ఇలా జరిగింది అనే ప్రాసెస్ని మనం ఈ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. మనకి జనరల్గా ఐరన్ అనేది మెటల్. సో ఈ ఐరన్ అనేది రస్టింగ్ ఫామ్ అయింది అనుకోండి, మనం కెమికల్ రియాక్షన్లో ఎందుకు ఈ సబ్స్టెన్స్ ఈ విధంగా మారింది? ఐరన్ అనేది ఒక మెటల్, దానికి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ఐరన్ అనేది మనకి జనరల్గా 2+ స్టేట్ నుంచి ఆక్సిడేషన్ జరగడం వలన ఏ విధంగా మారుతుంది? Fe3+ మారుతుంది. దీన్నే మనం ఏమంటాం? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటున్నాం. అంటే మన కెమిస్ట్రీ భాషలో కరోజన్ అంటాం. సో ఈ ఐరన్ అనేది ఒక మెటల్, ఒక సబ్స్టెన్స్. అది దేంతో మేడప్ ఆఫ్ అయ్యి ఉంది, అది ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పి స్టడీ చేస్తాం. సో మన సరౌండింగ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మన ఎవ్రీడే లైఫ్లో ఇంటర్లింక్ విత్ కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రోసరీ యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఈ ఫుడ్ తింటే సర్టన్ వైటమిన్స్ వస్తాయి, అదేవిధంగా కాల్షియం బాగుంటుంది, బయోటిన్ బాగుంటుంది, విటమిన్ B12 ఉంటుంది, విటమిన్ C ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ఏది తీసుకున్నా కూడా మనం కెమికల్ కాంపోజిషన్స్ గురించే మాట్లాడతాం. అదేవిధంగా ఆ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్లో కూడా అంతా కూడా ఏంటివి? అవి కెమికల్ రియాక్షన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్లో ఎలా చేస్తాము. అదేవిధంగా వాటికి యూజ్ చేసే యూటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అల్యూమినియంతో చేసినవా, బ్రాస్తో చేసినవా, బ్రాంజ్తో చేసినవా, ఇలా ఏది తీసుకున్నా కూడా మన ఎవ్రీడే లైఫ్లో ఇంటర్లింక్ విత్ కెమిస్ట్రీ. మనం అవి ఈవెన్ దో మనం డైలీ యూజ్ చేసే సోడియం క్లోరైడ్ మనం ఏమంటాం? సాల్ట్ అంటాం. సో ఎవ్రీథింగ్ మన లైఫ్లో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా అది ఏదైనా మెటల్తోనో ఇంకేదైనా ఏదో ఒక కెమికల్ కాంపోజిషన్స్తోనే తయారై ఉంటుంది. సో దేంతో మేడప్ ఆఫ్ అయ్యింది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అది వేటితో రియాక్ట్ అవ్వగలదు అని మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్లో స్టడీ చేస్తాం. సో మన ఎవ్రీడే లైఫ్లో ప్రతిదీ కూడా దేంతో ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది అంటే కెమిస్ట్రీతోనే ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఈవెన్ దో మనం ఒక పెన్సిల్ తీసుకుంటే పెన్సిల్లో ఉండే నీడిల్ కార్బన్, మనం ఒక పెన్ను ఒక మార్కర్ తీసుకుంటే దానిలో ఉండే ఇంక్ కూడా కెమికల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్. వై? బికాస్ దే ఆర్ మేడ్ అప్ విత్ మ్యాటర్, దే హ్యావ్ మాస్ అండ్ దే ఆక్యుపై సమ్ స్పేస్. సో మస్ట్ అండ్ షుడ్లీ ద కెమిస్ట్రీ షుడ్ బి స్టడీడ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కెమిస్ట్రీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ హెల్త్ కేర్. మన హెల్త్ కేర్లో ఈ కెమిస్ట్రీ అనేది చాలా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. వై? బికాజ్ మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనకు ఎంత ఎనర్జీ కావాలి, ఏ న్యూట్రియంట్స్ మనకి బాడీకి అవసరమో అవి తీసుకోమని సజెస్ట్ చేస్తారు ఎవరైనా. సో ఈ హెల్త్ కేర్లో ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీని తీసుకుంటే ఈవెన్ దో మన రెస్పిరేషన్ సిస్టమ్ కూడా ఒక కెమికల్ రియాక్షన్. మనం ఏం చేస్తున్నాము? ఇన్హేలింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎక్స్హేలింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో మనం ఆక్సిజన్ని ఇన్హేల్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక కెమికల్ రియాక్షనే. సో మన బాడీలో హ్యూమన్ బీయింగ్స్లో మేజర్గా లివింగ్ ఆర్గానిజమ్స్లో తీసుకుంటే మేజర్ ఆఫ్ ది పార్ట్ కెమికల్ కాంపోజిషన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో జనరల్గా ఉండే సాల్ట్స్ అండ్ మినరల్స్ తీసుకుంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, అదేవిధంగా కాల్షియం ఫాస్ఫేట్, Ca3PO4 twice. So calcium phosphate major composition in bones and teeth. మన బోన్స్లోనూ అలాగే టీత్లోనూ ఉండే మెయిన్ కాంపోజిషన్ ఏంటమ్మా? కాల్షియం ఫాస్ఫేట్. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్. మన హిమోగ్లోబిన్లో ఉండే మెయిన్ కంటెంట్ Fe2+. ఈవెన్ ఫుడ్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మనకి ఫోటోసింథసిస్ ఏం జరుగుతుంది? ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ ఫోటోసింథసిస్ వల్ల మనకి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ప్లాంట్స్ అనేవి మనకి ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ ఇవన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఆ ప్లాంట్స్లో ప్రెగ్నెంట్ అయిన గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి? సెంట్రల్ మెటల్ ఆటమ్ అయిన మెగ్నీషియం 2+ స్టేట్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ అప్ విత్ కెమిస్ట్రీ. సో హెల్త్ కేర్గా ఏ విధంగా అంటే మన బాడీలో ఓన్లీ ఏదో సాల్ట్స్ మినరల్సే కాదు, నంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అవి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. మ్యాక్సిమం మన బాడీనే వాటిని సింథసైజ్ చేస్తుంది. నియర్లీ ఒక 20 ఎమినో యాసిడ్స్ లైక్ ల్యూసిన్, వెలనైన్, గ్లైసిన్, లైక్ దట్. సో
మన బాడీలో మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే ఒక కెమికల్ రియాక్షన్. మన స్టమక్లో ఏముండాలండి? హైడ్రోజన్ క్లోరైడ్ ఉండాలి. మన బ్లడ్లో ఉండేది ఏంటిది? కార్బోనిక్ యాసిడ్ H2CO3 మన బ్లడ్లో ఉంటుంది. సో మన బ్లడ్ యొక్క pHని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే బైకార్బోనేట్ అయాన్ ఉండాలి. ఇట్ ఈస్ HCO3-. సో మన బ్లడ్ యొక్క pH పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి రీజన్ ఏంటి? బైకార్బోనేట్ అయాన్ HCO3-. సో ఈ విధంగా ఇవన్నీ కాదు, నంబర్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, అదేవిధంగా న్యూరో ట్రాన్స్మిటర్స్, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఏముంటుంది? కెమికల్ కాంపోజిషనే ఉంటుంది. సో అందుకనే మనకి కనుక తీసుకుంటే మనకి మెడిసిన్స్ ఏ విధంగా మేడప్ అవుతున్నాయి, వాటిని ఏ విధంగా సింథసైజ్ చేస్తారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి మనకి డైలీ రొటీన్లో ఏ విధంగా యూజ్ అవుతాయి. సో మనం మెడిసిన్స్ తీసుకున్నా, వ్యాక్సిన్స్ తీసుకున్నా, యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఇవన్నీ ఏంటివి? కెమికల్ కాంపోజిషన్స్. సో మన హెల్త్ కేర్లో కెమిస్ట్రీ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. And the third one is chemistry is essential for agriculture. Very important thing. సో మనకు అగ్రికల్చర్లో కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వై? బికాస్ సాయిల్ యొక్క టెస్ట్ చేస్తే దాని యొక్క ఎంత కాంపోజిషన్ ఉండవలసిన నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఫాస్ఫేట్ కానీ ఉండవలసిన కాంపోజిషన్స్లో ఉన్నాయా లేదా అని సాయిల్ టెస్ట్ చేయడానికైనా, లేదా క్రాప్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేసే నంబర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, నంబర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాం, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం టు ఇంక్రీజ్ ది క్రాప్ అండ్ టు ఇంక్రీజ్ ది ఫుడ్ క్వాలిటీ. మన ఫుడ్ క్వాలిటీని పెంచడానికి, క్రాప్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తాం? నంబర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తాం. సో మేజర్గా కనుక తీసుకుంటే ఎక్కువ శాతం మనం యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ అమోనియం బేస్డ్ ఉంటాయి. సో అమోనియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా యూజ్ చేసే ఫెర్టిలైజర్ యూరియా. CONH2NH2. సో యూరియా. అదేవిధంగా అమోనియం నైట్రేట్, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం కాల్షియం సల్ఫేట్, ఈ విధంగా అమోనియం బేస్డ్ ఫర్టిలైజర్స్ నెంబర్ ఆఫ్ మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫాస్ఫారిక్ ఫెర్టిలైజర్స్, అదేవిధంగా పొటాషిక్ fertilizers, number of fertilizers we are used in agriculture to increase the crop production and to increase the food quality. So chemistry can play a very important role in agriculture. So that's why we are must and should study about chemistry. And the fourth one is chemistry contributes industrial development. In industrial development everything is made up with a chemical compositions. Why? Because మనం జనరల్గా యూజ్ చేసే పెయింట్స్ అవ్వచ్చు, ఎమల్షన్స్ అవ్వచ్చు, సిమెంట్, గ్లాస్, టెక్స్టైల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ విత్ ఏ కెమికల్ కాంపోజిషన్స్ కదా. సో ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ అవ్వడం వలన మనకి ఇండివిజువల్గానే కాకుండా కెమిస్ట్రీ అనేది నేషనల్ వైడ్గా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి జనరల్గా యూజ్ చేసే ఈవెన్ నార్మల్గా యూజ్ చేసే కాస్మెటిక్స్లో కూడా ఉండేది ఏంటిది? అన్నీ కూడా కెమికల్ కాంపోజిషన్సే. సో ఇండస్ట్రియల్గా కూడా మనకి కెమిస్ట్రీ అనేది వెరీ యూజ్ఫుల్. And the next thing is కెమిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎస్, మన అందరికీ తెలుసు మనకి సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడితే చాలా స్కిన్ డిసీజెస్ అవి వస్తాయి. కాబట్టి మనకి చాలా సేఫ్గా ఎర్త్ చుట్టూ ఏముందమ్మా? ఓజోన్ లేయర్ ఉంది. సో ఓజోన్ ఈజ్ నథింగ్ బట్ O3. సో ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్లో మనం ఏం చేస్తామంటే ఎన్వైరన్మెంట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఏ విధంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మనం జనరల్గా యూజ్ చేసే ఆటోమొబైల్స్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ కూడా ఈవెన్ కెమికల్ కాంపోజిషన్సే కదా, మొత్తం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవ్రీథింగ్. సో వాటి నుండి వచ్చే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటివన్నీ కూడా ఎర్త్లో ఏ విధంగా మనకి ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాయి, సాయిల్ పొల్యూషన్ చేస్తున్నాయి, వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేయడానికి మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్లో కూడా కెమిస్ట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదేవిధంగా వాటర్ ప్యూరిఫికేషన్. వాటర్లో మనకు జనరల్గా మనం తాగే వాటర్లో H2Oలో నంబర్ ఆఫ్
సాల్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అవి కాల్షియం సాల్ట్స్ అవ్వచ్చు, మెగ్నీషియమ్స్ అవ్వచ్చు, ఫ్లోరైడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటర్ని ప్యూరిఫికేషన్ మెథడ్లో కూడా యూజ్ చేసేది కెమికల్ ప్రాసెస్లే. అదేవిధంగా మనకి ఈ వాటర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయాలన్నా లేదా సాయిల్ ఈరోజన్ని, యాసిడ్ రెయిన్స్ని, వీటన్నిటి గురించి కూడా స్టడీ చేసేది ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీలో కూడా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి కూడా కెమిస్ట్రీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ ఆల్సో ఎంకరేజెస్ సైంటిఫిక్ థింకింగ్. మనకి ఓన్లీ ఏదో మన చుట్టూ ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా మేడప్ విత్ మ్యాటర్ కాబట్టి మనం ప్రతి దాని గురించి స్టడీ చేస్తున్నామనే కాదు, సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా కూడా, సైంటిఫిక్ థింకింగ్ పరంగా కూడా మనకి కెమిస్ట్రీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతిదీ కూడా ఒక కెమికల్ రియాక్షన్, ఒకటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక విధంగా లేకుండా ఇంకో విధంగా ట్రాన్స్ఫర్మ్ అయ్యింది అంటే ఏ విధంగా జరిగింది, ఏ రియాక్షన్ వల్ల జరిగింది అని, ఎందుకు జరిగింది అని సైంటిఫిక్ థింకింగ్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. మనం చేసే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అదేవిధంగా అనలైటికల్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ కెమిస్ట్రీ మనం ఫార్వర్డ్ చేయడానికి. సో వై షుడ్ వి లెర్న్ అబౌట్ కెమిస్ట్రీ అంటే వై, బికాస్ వి నో హౌ ద సబ్స్టెన్సెస్ ఆర్ మేక్, హౌ దే interact with one another, how they are transformed during a chemical reactions. To all this knowledge we can will apply in medicines, industries and to improve healthcare. సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మనం హ్యూమన్ లైఫ్ని ఇంకెంత బెటర్గా లీవ్ చేయొచ్చు అని ఉపయోగించుకోవడానికి ఈ కెమిస్ట్రీని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, వెల్ అండ్ గుడ్ మేడం, కెమిస్ట్రీ అంటే ఏంటో చెప్పారు, అది ఎందుకు ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో చెప్పారు. మరి స్టూడెంట్స్కి వచ్చే యూజెస్ ఏంటి? సో మనం కూడా పార్ట్ ఆఫ్ ది నేచరే కదా. సో స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఈ కెమిస్ట్రీ నేర్చుకోవడం వల్ల వీటన్నిటితో పాటు ఎంప్లాయ్మెంట్ పరంగా కనుక చూసుకుంటే కెమిస్ట్లుగా కానీ, ఫార్మసీ చేయడానికి కానీ, మెడిసిన్ చేయడానికి కానీ, అదేవిధంగా ఫుడ్ అండ్ రీసెర్చ్లో కానీ మనం తీసుకునే ఫుడ్ ప్రతి దాంట్లో కూడా క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ జరిగొస్తాయి కదా. ఈవెన్ దో మనం ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైనా కొన్నా కూడా వెనకాల పెద్ద ట్యాబ్లెట్ కాలం ఇస్తాడు, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫ్యాట్ ఉందా, ఏముంది, దాంట్లో ఏమేమి యూజ్ చేశాడు, ఏమి విటమిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. కాబట్టి ఫుడ్ అండ్ రీసెర్చ్లో అదేవిధంగా మనం రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి ఈ విధంగా అన్నిటికీ కూడా మనకి కెమిస్ట్రీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా టీచింగ్ కానీ అన్నిటికీ కూడా. సో కెమిస్ట్రీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్లీ లెర్న్. సో ఖచ్చితంగా మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. కెమిస్ట్రీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ examinations like EAP set, NEET and IIT. సో EAP సెట్లో తీసుకున్న, నీట్ తీసుకున్న, IIT తీసుకున్న వీటన్నిటిలో కూడా మనకి ఈ యొక్క కెమిస్ట్రీ ఫౌండేషన్ అనేది వెరీ ఎసెన్షియల్. సో మస్ట్ అండ్ షుడ్గా మనం కెమిస్ట్రీని నేర్చుకోవాలి. ఐ హోప్ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.